హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జైదేవ్ అకాడమీ. మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ అండి. నూతన సంవత్సర శుభాకాంక్షలతో విజయవాడలో జరుగుతున్న 36వ పుస్తక మహోత్సవానికి మన జైదేవ్ అకాడమీ బుక్ స్టాల్ ఏర్పాటు చేశామండి. ఇది 5వ నంబరు బుక్ స్టాలు, ఎంట్రన్స్లోనే ఉంటుంది. మన జైదేవ్ అకాడమీ మీకు అందిస్తున్నటువంటి గ్రామ వార్డు సచివాలయం, అలాగే స్వర్ణ గ్రామ, అలాగే స్వర్ణ వార్డు సచివాలయానికి సంబంధించినటువంటి బుక్స్, మెటీరియల్, ఆన్లైన్ క్లాసెస్ మొత్తం ఇక్కడ మీకోసం అయితే ఎగ్జిబిట్ చేస్తున్నాము. ఉత్సాహవంతులైనటువంటి మన యాస్పిరెంట్స్ ఎవరైనా ఈ 36వ పుస్తక మహోత్సవం ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరుగుతుందండి. ఇది 2వ తారీఖు నుంచి, ఈ నెల 2వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు ఈ యొక్క పుస్తక మహోత్సవం అనేది విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరుగుతుంది. మన జైదేవ్ అకాడమీ వచ్చేసరికి 5వ నంబరు బుక్ స్టాల్లో ఏర్పాటు చేశామండి. మీకు కావాల్సినటువంటి గ్రామ వార్డు సచివాలయం సంబంధించినటువంటి అన్ని బుక్స్, అలాగే మెటీరియల్స్ మరియు ఆన్లైన్ క్లాసెస్ సంబంధించినటువంటి అన్ని వివరాలు మన జైదేవ్ అకాడమీ ప్రతినిధులతో మీరు మాట్లాడవచ్చు. అలాగే మీకు ఇష్టమైనటువంటి మెటీరియల్ కొనుక్కెళ్ళవచ్చు, పర్చేజ్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా ముఖాముఖి మీతో మాట్లాడటానికి మన జైదేవ్ అకాడమీ సభ్యులైతే మీకోసం ఎదురు చూస్తున్నారు. హ్యాపీగా విచ్చేయండి, డిస్కస్ చేయండి, ఈ యొక్క ఉద్యోగాలకి ప్రిపేర్ అవ్వండి. గ్రామ వార్డు సచివాలయం నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవుతుందా సార్ అనే చాలామంది అడిగేటటువంటి ముఖ్యమైన ప్రశ్న. దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి సమాచారం కూడా ప్రీవియస్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను విత్ ఎవిడెన్సెస్తో. ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతినిధులు ఇచ్చినటువంటి అనేక ప్రకటనలు మనం చూస్తున్నాము. అలాగే అన్ని సోషల్ మీడియాలో కూడా జాబ్ క్యాలెండర్ గురించి విస్తృతమైనటువంటి ప్రచారం కూడా చూసాం. మరొకసారి మనం గ్రామ వార్డు సచివాలయానికి, అదేనండి స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు సచివాలయానికి ఎందుకు ప్రిపేర్ అవ్వాలి సార్, నోటిఫికేషన్ వస్తుందా సార్, దానికి సంబంధించినటువంటి సమాచారం మీ దగ్గర ఏమన్నా ఉందా సార్ అని మన యాస్పిరెంట్స్ కొంతమంది అయితే అడగవచ్చు. కాబట్టి దానికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే నేను ఇందులో మీకు ఇస్తున్నాను. ఒకసారి చూడండి, మీరు ఎందుకు ప్రిపేర్ అవ్వాలి అనేది కూడా ఇక్కడ మీకు అర్థమవుతుంది. ఇవి ప్రీవియస్ వీడియోలో నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో వచ్చిందండి, ప్రెస్లో కూడా వచ్చింది. అన్ని న్యూస్ పేపర్స్, అన్ని సోషల్ మీడియాలో కూడా జాబ్ క్యాలెండర్ 2026లో విడుదల చేస్తారని ఆనరబుల్ మినిస్టర్ గారైనటువంటి శ్రీ లోకేష్ బాబు గారు అయితే తెలియచేశారు. అలాగే దీని మీద చాలా ఎక్సర్సైజ్ చేయడం, కసరత్తు చేయడం కూడా అన్ని డిపార్ట్మెంట్ల హెడ్లు కూడా పాల్గొనడం జరిగింది. అప్పటికే 150 డిపార్ట్మెంట్లు ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి వ్యాకెన్సీస్ మొత్తం గవర్నమెంట్కి సబ్మిట్ చేశారు, నిర్ధారణ చేశారు. ఇంకొక 40 డిపార్ట్మెంట్లు అయితే ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నట్టుగా మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. అదే మీకు నేను ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తున్నా. మన స్టాల్కి, జైదేవ్ అకాడమీ స్టాల్కి మీరు ఎందుకు రావాలి, ఎందుకు ప్రిపేర్ అవ్వాలి, నోటిఫికేషన్ ఏమైనా ఉందా అంటే ఇదేనండి దానికి సంబంధించిన సమాచారము. చూడండి, జనవరిలో జాబ్ క్యాలెండర్ అనేది ప్రకటన మనం ప్రీవియస్ వీడియోలో చూసాము. ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో కూడా వచ్చింది. ఆనరబుల్ విద్యాశాఖ మంత్రి గారు అయినటువంటి శ్రీ నారా లోకేష్ గారు అయితే అనౌన్స్ చేశారండి. దానికి సంబంధించినటువంటి పేపర్ క్లిప్పింగ్సే మీకు ఇక్కడ టూకీగా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకైతే అర్థమవుతుంది. చూడండి, కూటమి ప్రభుత్వం 5 ఏళ్లలో ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో, ప్రైవేటు రంగాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తుందని జనవరిలో, ఇదిగోండి వెరీ వెరీ ఇంపార్టెంట్, జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని
విద్యార్థి పాలంగి కిషోర్ అడిగిన ప్రశ్నకి సమాధానము ఇవ్వడం అనేది జరిగింది. 1,00,000 ఉద్యోగాలకు సంబంధించి గవర్నమెంట్ అండి, ప్రైవేట్ అయితే 20 లక్షల వరకు ఇస్తామన్నారు. గవర్నమెంట్కి సంబంధించి 1,00,000 ఉద్యోగాలకు సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ని జనవరిలో రిలీజ్ చేస్తారని డైరెక్ట్గా మన విద్యాశాఖ మంత్రి గారు శ్రీ నారా లోకేష్ గారు తెలియచేశారు. అందుకని మన ప్రిపరేషన్ అనేది కొనసాగిస్తున్నాం. చూడండి, జనవరిలో జాబ్ క్యాలెండర్, ఉద్యోగాలు సాధించడానికి అకాడమిక్స్తో ఇండస్ట్రీ అనుసంధానం, జాబ్ క్యాలెండర్కి సంబంధించి ఇదిగోండి జనవరిలో జాబ్ క్యాలెండర్. చూడండి, ఇవన్నీ మీకు ఒక్కసారిగా నేను చూపిస్తే మీకు ఒక కాన్ఫిడెన్స్, ఎందుకు ప్రిపేర్ అవ్వాలి, ఎందుకు మనం ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయమే ప్రిపేర్ అవ్వాలి. పంచాయతీరాజులో అంటే నథింగ్ బట్ గ్రామ వార్డు సచివాలయం అండి. ఎందుకు ప్రిపేర్ అవ్వాలంటే తక్కువ సమయంలో వితిన్ 4 మంత్స్లోనే గత నోటిఫికేషన్లు చూసామండి మనం. 3-4 నెలల్లోనే ఎగ్జామ్స్ జరిగిపోయినవి, అలాగే పేపర్ కరెక్షన్స్ అయిపోయినవి, ఇక రిజల్ట్ ఇచ్చారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది. 3-4 నెలల్లోనే సింగిల్ ఎగ్జామ్తో ఉద్యోగాలు సాధించి ఆ యొక్క జాబ్ సీట్లో కూడా కూర్చోవడం జరిగింది. కాబట్టి మనం 3-4 సంవత్సరాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 15 నుంచి 20 లక్షల మంది యాస్పిరెంట్స్ అయితే అనేక ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారు. త్వరగా జీవితంలో సెటిల్ అవ్వాలనుకున్న వారికైతే ఈ ఉద్యోగాలు చాలా ఉపయోగపడుతుంది. అలాగే మీకు ఆర్థిక పరిపుష్టి, ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తుంది. మిగతా ఉద్యోగాలు కూడా ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంది. చూడండి, ఇక్కడ భర్తీ చేయాల్సిన పోస్టులు 1,00,000. ఇదిగోండి, మనం మరి గ్రామ వార్డు సచివాలయం సంబంధించిన ఉద్యోగాలు ఎన్ని ఉండేయండి. ఇదిగోండి, అన్ని డిపార్ట్మెంట్లు ఇచ్చారు, చదువుకొని పాస్ చేసుకొని. నేను చూడండి, ఇక్కడ 26,000 వరకు ఇదిగోండి పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ అనుబంధ శాఖలలో నేరుగా నియామకాలకు వచ్చే పోస్టులు 26,000 వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. 26,000 వరకు ఉద్యోగాలు అయితే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఉన్నవి. పంచాయతీరాజ్ అంటే పంచాయతీ భవనమే, పంచాయతీ కార్యాలయమే గ్రామ సచివాలయంగా మారింది. 2 ఒకటైందని మనకు తెలుసు. కాబట్టి ఈ వ్యాకెన్సీస్ 26,000 వరకు ఇదిగోండి ఇక్కడ మీకైతే మళ్ళీ చూపిస్తున్నాను. మరి 26,000కి ప్రిపేర్ అయితే మరి 1,00,000 పోస్టులు ఏంటంటే అదే జనరల్ స్టడీస్, అదే ప్రిపరేషను. మీరు నేరుగా 1,00,000 పోస్టులకి ప్రిపరేషన్ కొనసాగించినట్లే. కాకపోతే ఇందులో కొంచెం గ్రామ వార్డు సచివాలయం గురించి, పంచాయతీరాజ్ శాఖ గురించి, మిగతా గ్రామ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించినటువంటి ప్రభుత్వ పథకాల, పాలసీలు, వీటన్నిటి గురించి విస్తృతంగా ఇంకా ఎక్కువ అధ్యయనం చేస్తారు. కాబట్టి మీరు 1,00,000 పోస్టులకి ఒకసారే ప్రిపరేషను కొనసాగించినట్టుగా కనపడుతుంది. ఇక్కడ మరి చూడండి, ఇది కొలువుల ఆంధ్రప్రదేశ్. ఇదిగోండి, ప్రభుత్వ రంగంలో 1,00,000 ఉద్యోగాల భర్తీకి సన్నాహాలు, శాఖల వారీగా ఖాళీల వివరాలు సేకరణ, నిరుద్యోగ యువతలో కొత్త ఆశలు. వచ్చే 3 ఏళ్ళలో 16 లక్షల పైన, ఇవి వచ్చేసరికి ప్రభుత్వ ప్రైవేట్ అన్నారు కాబట్టి ప్రైవేటుకు కూడా కృషి చేస్తున్నారు కౌశల్యం మీద. ఇది మొత్తం గవర్నమెంట్ సెక్టర్కి సంబంధించింది. గవర్నమెంట్ సెక్టర్కి సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగాలు. మళ్ళీ చెబుతున్నా, ప్రభుత్వ ప్రైవేట్ అంటారు. చదువుకోండి, దీన్ని చక్కగా చదువుకోండి. ఇక్కడ దీనికి సంబంధించిన వివరాలు కూడా ఇక్కడ ఇచ్చారు. చూడండి, ఇక్కడ పంచాయతీరాజ్ శాఖలో నేరుగా నియామకాలకు వచ్చే పోస్టులు 26,000 వరకు ఉండొచ్చని నిర్ధారించడం జరిగింది. ఇవన్నీ శాఖల వారీగా ఖాళీలు ఇచ్చారు. చూడండి, ఇవన్నీ నేను ఎందుకు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే జాబ్ క్యాలెండర్లో డైరెక్ట్గా పంచాయతీరాజ్ శాఖ లేకపోతే గ్రామ వార్డు సచివాలయం చాలా ప్రమోషన్స్ అయితే ఉన్నవి. పంచాయతీరాజ్ శాఖలు ఇచ్చారు. పంచాయతీరాజ్ శాఖ అంటే ఇక్కడ పంచాయతీ సెక్రటరీస్ ప్రతి మండలంలోనూ 6 నుంచి 7 ఖాళీలు అయితే ఉన్నవి నాకు తెలిసి, పంచాయతీ సెక్రటరీసే. మరి విఆర్ఓలు, మరి మిగతా ఇవి కూడా ఖాళీలు అయితే ఉన్నవి. అలాగే గ్రామ వార్డు సచివాలయంలో చూసినట్టయితే డిజిటల్ ఎస్టేట్లు కూడా ప్రమోషన్లు ఇచ్చారు. మరి ఆ ప్రమోషన్లు ఇచ్చిన వారికి వారి ప్లేసుల్లో వచ్చేసరికి డిఆర్ కోటా డైరెక్ట్గా మరి రిక్రూట్మెంట్ చేయాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ రిక్రూటింగ్ విధానంలో కూడా 30% డిఆర్ కోటా ఉంది, డైరెక్ట్ రిక్రూట్మెంట్. అలాగే 70% ప్రమోషన్ ఉన్న మరి డిఆర్ కోటాకు వచ్చేసరికి, డైరెక్ట్ రిక్రూట్మెంట్కి వచ్చేసరికి ఇక్కడ అదే ఇచ్చారండి. 26,000 ఉద్యోగాలు అయితే
ఉన్నట్టుగా ఇక్కడ నిర్ధారించారు. ఇక మీ ప్రిపరేషన్ అయితే ఈ నూతన సంవత్సరంలో స్టార్ట్ చేయండి. ఈ నెలలోనే ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ వస్తుంది అనడానికి ఇవన్నీ ఎవిడెన్సెస్. అందుకే మన జయదేవ్ అకాడమీ పటిష్టంగా ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయానికి పంచాయతీరాజ్ శాఖకి అవసరమైనటువంటి మెటీరియల్, బుక్స్, అలాగే ఆన్లైన్ క్లాసెస్ అని పటిష్టంగా తయారు చేసి మీకోసం అందుబాటులో తీసుకొచ్చాము. ఎవరైతే నమ్మకం ఉందో, ఉద్యోగం కావాలి అనేటువంటి కాన్ఫిడెన్స్ ఉందో హ్యాపీగా పర్చేజ్ చేసుకోండి, ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వండి. ఉద్యోగం అనేది మీకు త్వరలోనే రావడానికి అవకాశం ఉంది. ఈ ప్రకటనల నేపథ్యంలో మనకి జాబ్ క్యాలెండర్ అనేది వస్తుంది అనేది ఇక్కడ మీకు నిర్ధారణ అయినట్టుగా నేను చెప్తున్నాను. అందుకే మన జయదేవ్ అకాడమీ స్టాల్ నెంబరు 5, మన జయదేవ్ అకాడమీ స్టాల్ నెంబరు 5కి విచ్చేయండి. మీకు కావాల్సిన మెటీరియల్ తీసుకోండి, హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి. 1,00,000 పోస్టులకు ఉపయోగపడుతుంది. అదే మెటీరియల్ 1,00,000 పోస్టులకు ఉపయోగపడుతుందండి. ఇక మన స్టాల్ను కనుక మీరు చూసినట్లయితే ఇదిగోండి, విజయవాడలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో మన స్టాల్ని ప్రారంభించాము. దానికి సంబంధించినటువంటి వీడియో క్లిప్పింగ్స్ అయితే మీకోసం వస్తారు అని చూపిస్తున్నారు, చూడండి. ఈ సందర్భంగా మన జయదేవ్ ఇంకా బుక్స్ ప్రింటింగ్లో కూడా ఉన్నాయి, వస్తాయండి. ఇంకా మనకి ఈ పుస్తక మహోత్సవంలో 5వ నెంబర్ స్టాల్లో మన జయదేవ్ అకాడమీని తీసుకున్నామండి. గ్రామ వార్డు సచివాలయానికి కావాల్సినటువంటి అన్ని బుక్స్ మరియు మెటీరియల్, అలాగే ఆన్లైన్ క్లాసెస్ కూడా మనకు అందుబాటులో ఉందండి. ఆనరబుల్ సీఎం గారు, అలాగే ఆనరబుల్ మినిస్టర్ గారు అయినటువంటి లోకేష్ బాబు గారు అయితే మనకి జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తారన్నారు. అలాగే పంచాయతీరాజ్ శాఖకి సంబంధించి గ్రామ వార్డు సచివాలయానికి 26,000 ఉద్యోగాలు అయితే అప్రూవల్ చేసిన సంగతి తెలిసిందే మనకి. అదే HRMS పోర్టల్లో కూడా దాన్ని అప్లోడ్ చేశారు. కాబట్టి ఈ యొక్క 1,00,000 ఉద్యోగాలకు సంబంధించిన జాబ్ క్యాలెండర్లు ఈ నెలలో వస్తుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఈ యొక్క బుక్స్, మెటీరియల్ అన్ని మన జయదేవ్ అకాడమీ స్టాల్ అయితే 36వ పుస్తక మహోత్సవం విజయవాడలో మనం ఇన్స్టాల్ చేశాము. అలాగే మన వివర్స్ అయితేనేమి, అలాగే ఎవరైతే ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయము, స్వర్ణ గ్రామ సచివాలయము, అలాగే స్వర్ణ వార్డు సచివాలయం సంబంధించినటువంటి నోటిఫికేషన్ త్వరలోనే రిలీజ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మన స్టాల్లో మీకైతే ఆఫర్లోనే ఈ యొక్క మెటీరియల్, బుక్స్ ఏవైతే మీకు అవసరం అవుతాయో అవన్నీ మన జయదేవ్ అకాడమీ తయారు చేసి ఉందండి. హ్యాపీగా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. 5వ నెంబరు స్టాల్ అండి, 5వ నెంబరు స్టాల్ ఇది. 5వ నెంబర్ స్టాల్లో మీకోసం ఈ బుక్స్ రెడీగా ఉండేవండి. నెక్స్ట్ కానీ చూసినట్లయితే ఇక్కడ వీడియో కవరేజ్ కూడా వచ్చినాయండి. విజయవాడలో 36వ పుస్తక మహోత్సవం సందడిగా సాగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న పుస్తక ప్రియులు తమకు నచ్చిన బుక్స్ కొనుగోలు చేస్తున్నారు. డిజిటల్ యుగంలోనూ పుస్తకం నిత్య నూతనంగానే ఉందని ప్రముఖులు అన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వేదికగా జరుగుతున్న పుస్తక ప్రదర్శనలో దాదాపు 350కు పైగా స్టాల్స్ కొలువుదీరాయి. కొన్ని స్టాల్స్ ను ఒడిశా గవర్నర్ కంభంపాటి హరిబాబు సందర్శించారు. ఇక్కడ ఈటీవీలో కూడా కవరేజ్ కూడా వచ్చింది మన స్టాలు, కాబట్టి చూడండి, మీ వీక్షించండి. అలాగే చూడండి, ఇవన్నీ నిన్న వీడియో కవరేజ్ అండి. నా పేరు పొన్నికంటి జయదేవ్. మేము ప్రతి సంవత్సరము జయదేవ్ అకాడమీ తరఫున పబ్లికేషన్స్ అనేవి అందిస్తూ ఉంటాము. ఈ సంవత్సరం అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా జాబ్ క్యాలెండర్ జనవరిలో విడుదల చేస్తుంది. దానికి సంబంధించినటువంటి 20 లక్షల మంది పైన నిరుద్యోగులు అయితే మన రాష్ట్రంలో ఉన్నారండి. వారు ఇది సింగిల్ ఎగ్జామ్ కాబట్టి గతంలో కూడా డిగ్రీ చదివినటువంటి నిరుద్యోగులకైతే సింగిల్ ఎగ్జామ్ 4 నెలల్లోనే పోస్టులు రావడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం 1,30,000 మంది అయితే ఉద్యోగం చేస్తున్నారు. రానున్నటువంటి జాబ్ క్యాలెండర్లో 26,000 ఉద్యోగాలు అయితే నోటిఫై చేయడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం మొన్నే నిర్ధారించారండి. కాబట్టి దానికి సంబంధించిన బుక్స్, ఆన్లైన్ క్లాసెస్ అయితే మన జయదేవ్ అకాడమీ మీకు అందిస్తుందని తెలుసు. యూట్యూబ్ లో అయితే జయదేవ్ అకాడమీ ఉంది. ఈ యొక్క విజయవాడ పుస్తక మహోత్సవానికి అయితే ఈ రోజు వైకే టీవీ వారి యొక్క ఆధ్వర్యంలో మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అవ్వండి. రానున్న 4-5 నెలల్లో మీకు మంచి జాబ్ అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే మీకు కల్పిస్తుంది. దానికి
దానికి సంబంధించిన ఆన్లైన్ క్లాసెస్ మరియు బుక్స్ కూడా మీకోసం సిద్ధం చేసి పెట్టామండి. బుక్ ఫెస్టివల్ ఇంకా చాలా బుక్స్ అయితే ఉన్నవి. వీటితో పాటు కాంపిటేటివ్ బుక్స్, ఆధ్యాత్మిక బుక్స్ అన్నీ ఉన్నాయి. ఇచ్చేసి మీరు కనుక మీ యొక్క విలువైన సమయాన్ని కేటాయిస్తే మీకు ఉద్యోగంతో పాటు మరియు మీకు ఆధ్యాత్మిక చింతనకు సంబంధించిన అనేక పుస్తకాలు అయితే పుస్తక భాండాగారాలే మన విజయవాడకి వచ్చేసినాయి. కాబట్టి అందరినీ వైకే టీవీ వారి తరఫున మరియు జయదేవ్ అకాడమీ తరఫున అందరినీ హృదయపూర్వక ఆహ్వానిస్తున్నాం. మంచి జాబు ఈ యొక్క కొత్త సంవత్సరంలో సాధించాలని మీ అందరికీ మనం చేస్తూ వైకే టీవీ వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేడం. ఓకే స్టూడెంట్స్, ఇప్పటి వరకు మనం విజయవాడలో జరుగుతున్నటువంటి 36వ పుస్తక మహోత్సవం సంబంధించినటువంటి సమాచారాన్ని, ఆ యొక్క వీడియో క్లిప్పింగ్స్, మన జయదేవ్ అకాడమీ 5వ నెంబర్ స్టాల్లో ఉన్నటువంటి సమాచారాన్ని, మీకు కావలసినటువంటి బుక్స్, ఆన్లైన్ క్లాసెస్, మెటీరియల్ గురించి మీకు విస్తృతంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. దాంతోపాటుగా ఈ బుక్స్, ఈ ప్రిపరేషను మీరు ఎందుకు చేయాలి అనే దాని గురించి గతంలో అంటే ఒక 10-15 రోజుల క్రితం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధుల నుంచి విడుదల చేసినటువంటి ప్రకటనలు కూడా, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా న్యూస్ పేపర్లో వచ్చిన ప్రకటనలు కూడా మీకు నమ్మకం కలగడానికైతే వాటిని కూడా మీకోసం ఎగ్జిబిట్ చేశాను. కాబట్టి ఇక పూర్తి స్థాయిలో ప్రిపరేషన్ అనేది కొనసాగించండి. ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ రావడానికైతే అవకాశము ఉన్నది. 100% హ్యాపీగా ప్రిపరేషన్ కొనసాగించండి. మరి ప్రిపేర్ అవ్వాలంటే ఎలా సార్? విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో అయితే రాగలం, మరి మేము దూరంగా ఉన్న వాళ్ళం రాలేకపోతాం కదా సార్, మరి మాకు మెటీరియల్ బుక్స్ ఎలా సార్ అని మీరు అడగవచ్చు. మీకోసం అయితే ఈ యొక్క బుక్స్ మరియు ఆన్లైన్ క్లాసెస్ కూడా మీకోసం అందుబాటులో ఉంచానండి. చూడండి, ఇవి ఎలా మీరు పర్చేజ్ చేయాలి అనేది కూడా నేను ఇక్కడ చూపిస్తాను. చూడండి, ఇవైతే మన జయదేవ్ అకాడమీ తయారు చేసినటువంటి గ్రామ వార్డు సచివాలయం, అదేనండి స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు సచివాలయం సంబంధించినటువంటి 26,000 ఉద్యోగాలకు సంబంధించినటువంటి బుక్స్ అయితే ఇక్కడ తయారు చేశాము. ఇది కాంబో ప్యాక్గా చెప్పొచ్చండి. ఇది కాంబో ప్యాకు. దీనిలో 3 పుస్తకాలు అయితే మీకు అందుబాటులో ఉన్నవి. ఇది మొట్టమొదటి బుక్ వచ్చేసరికి గ్రామ వార్డు సచివాలయ స్థాపన లక్ష్యాలు ఏజీఓ ప్రకారం ఏర్పాటు చేశారు. వీటన్నిటికి సంబంధించి ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, వీడియో లెంత్ అవుతుంది. వీటికి పూర్తి స్థాయి సమాచారం అనేది గ్రామ వార్డు సచివాలయం సంబంధించినటువంటి జీవోలు, పంచాయతీరాజ్ యాక్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. 1990 దీని నుంచి ఖచ్చితంగా ప్రశ్నలు వస్తాయి. అలాగే ఇది వచ్చేసరికి 2వ బుక్ అండి. ఇది మీకు ఎంత వెయిటేజ్తో ఎన్ని ప్రశ్నలు ఇస్తారు అనేది మీకు టాప్ 10 మోడల్ పేపర్స్ ఇందులో ఉంటవి. ఇక 3వది వచ్చేసరికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత A to Z ఈరోజు వరకు రిలీజ్ చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు, పాలసీలు, ఈ 3వ బుక్ కూడా ఉంది. అంటే ఈ కాంబో ప్యాక్లు వచ్చేసరికి గ్రామ వార్డు సచివాలయం నుంచి స్థాపించిన దగ్గర నుంచి ఈరోజు వరకు పూర్తి స్థాయి సమాచారం అనేది మన జయదేవ్ అకాడమీ 3 బుక్స్ ద్వారా అందిస్తుంది. కాబట్టి ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయం ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థి దగ్గర ఈ బుక్స్ అనేవి ఉండాలి. ఇవి దీనికే కాదండి, ఈ బుక్స్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాల, పాలసీలు, గ్రూప్ 1, గ్రూప్ 2, అలాగే ఎండోమెంట్స్ అన్ని ఎగ్జామ్స్కి ఈ యొక్క ప్రభుత్వ పథకాల పాలసీలు అనేది అడుగుతారని మనందరికీ తెలుసు, ప్రతి కాంపిటేటర్ తెలుసు. ఈ బుక్స్ మీ దగ్గర ఉంటే మీరు ఏకకాలంలో గ్రామ వార్డు సచివాలయం ప్రిపేర్ అవుతూనే గ్రూప్ 1 కూడా ప్రిపేర్ అవ్వడానికి ఈ బుక్స్ ఉపయోగపడతాయి. ఎండోమెంట్ కానీ మిస్లేనియస్ అన్ని ఎగ్జామ్స్. మరి ఈ బుక్స్ మీరు ఎలా పోస్టల్ ద్వారా తీసుకోవాలి సార్ అని మీరు కనుక అడిగితే రిజిస్టర్ పోస్ట్లో మీకు భద్రంగా ఇంటికి పంపుతున్నామండి. 4 రోజుల్లో మీ ఇంటికే వస్తుంది. చూడండి, ఈ కాంబో ప్యాక్ కనుక చూసినట్టే 3 బుక్స్ అనేవి ఉంటవి. దీనికి 999 రూపాయలు ఫోన్పే చేయండి. డైరెక్ట్గా ఈ నెంబర్కి ఫోన్పే చేయండి. ఇలా ఫోన్పే చేసినటువంటి ఆ యొక్క స్క్రీన్ షాట్ కానీ లేకపోతే షేర్ని కానీ ఇదే నెంబర్కి వాట్సాప్ పంపితే మీరు ఫీజు కట్టినట్టు అనమాట. మన సిబ్బంది మీకు ప్యాక్ చేసేస్తారు ఇమ్మీడియట్గా. అలా ప్యాక్ చేయాలంటే ఖచ్చితంగా మీకు అడ్రస్ అనేది ఉండాలి, ఫుల్ అడ్రస్ అనేది పంపించండి. దాంతోపాటు పిన్ కోడ్, సెల్ నెంబర్ కూడా వేయండి. మీ ల్యాండ్ మార్క్స్ ఇంకేమైనా ఉంటే 4 ముక్కలు అదనంగా రాస్తే ఫాస్ట్గా మీ ఇంటికే వస్తుంది రిజిస్టర్ పోస్ట్ అనేది. ఇది కాంబో ప్యాక్ అండి. 3 పుస్తకాలు అయితే మీకు అడ్వాన్స్గా, లేటెస్ట్గా, మంచిగా మీకైతే అందుబాటులో ఉన్నవి. రాష్ట్రంలో ఎక్కడా దొరకని విధంగా
గ్రామవార్డు సచివాలయ ఉద్యోగం సాధించే విధంగా ఈ యొక్క బుక్స్ అయితే ప్రిపేర్ చేశారు. వీటితో పాటుగా చూసినట్టయితే ఇదిగోండి డిజిటల్ అసిస్టెంట్స్, అలాగే ఇంజనీరింగ్ అసిస్టెంట్, విలేజ్ సర్వేకి సంబంధించినటువంటి బుక్స్ కూడా మీకోసం అందుబాటులో ఉన్నవి. మీరు వీటికి కూడా పే చేసుకోవచ్చు. ఓకేనా, దీనికి కూడా సంబంధించి ఇవ్వండి. ఇలా మీరు బుక్స్కి ఆర్డర్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక నెక్స్ట్ కానీ చూసినట్లయితే మన ఆన్లైన్ క్లాసెస్, ఇప్పుడు వరకు నేను బుక్స్ గురించి చెప్పానండి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, జాగ్రత్తగా వీడియో వినండి. ఆన్లైన్ క్లాసెస్ వచ్చేసరికి సిలబస్ అన్నమాట, జనరల్ స్టడీస్ అనేది ఉంటుంది. జనరల్ స్టడీస్తో భాగంగా మనం చెప్పేట ముఖ్యమైన అంశం ఏంటంటే పంచాయతీరాజ్ యాక్టు మరియు గ్రామవార్డు సచివాలయాలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలని క్రోడీకరిస్తూ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో ఆ పేపర్ ఎలా వస్తుందనే విధానంగా చెప్పబడినటువంటి క్లాసెస్ కాబట్టి ఇది చాలా ఉపయోగపడుతుంది. మరి ఈ ఆన్లైన్ క్లాసెస్ ఎలా జాయిన్ అవ్వాలంటే ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా మీరు ఆన్లైన్ క్లాసెస్ అన్నీ ఉన్నాయండి, మీరు జాయిన్ అవ్వండి. ముందు యాప్ డౌన్లోడ్ చేసుకోండి, జాగ్రత్తగా డౌన్లోడ్, ఈజీగా మీరు ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వచ్చు. ఇదిగోండి జయదేవ్ అకాడమీ, ప్లే స్టోర్కి వెళ్ళండి, ఇన్స్టాల్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ ఇలా వస్తుంది, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. ఇక్కడ చిన్న పని చేయండి, లాగిన్ విత్ వాట్సాప్ అనేది చేయొద్దు, దీని మీద క్లిక్ కొట్టొద్దు, క్లిక్ చేయొద్దు. మరి యూజ్ అనదర్ మెథడ్ అని దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ క్లిప్పింగ్ అనేది ఇలా వస్తుంది. మీరు ఏ సెల్లో ఏ నెంబర్లో చూడాలనుకుంటున్నారో ఆ సెల్ నెంబర్ ఇక్కడ ఇవ్వండి. నేనైతే నా నెంబర్ ఇచ్చుకుంటున్నాను, మీరైతే మీ నెంబర్ ఇవ్వాలి. నా నెంబర్కి ఓటీపీ వస్తుంది, మీ నెంబర్కి ఓటీపీ వస్తుంది. కాబట్టి ఓటీపీ ఇక్కడ ఇన్సర్ట్ చేస్తే ఆటోమేటిక్గా మీరు యాప్లోకి వస్తారనమాట. యాప్లోకి వస్తే ఇక్కడ స్టోర్ అనేది ఉంటుంది. ఈ స్టోర్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా స్టోర్ ఏమేమి ఉన్నవి, కోర్సెస్ ఏవేమి ఉన్నాయి అనేది ఇక్కడ అన్నీ తెలుస్తాయి. ఇదిగోండి నెక్స్ట్ పేజ్లో ఉంటాయి. ఇక్కడ ఆల్ కేటగిరీస్ అని ఉంటాయి. ఆల్ కేటగిరీస్ మీద క్లిక్ చేయండి. ఆల్ కేటగిరీస్ మీద క్లిక్ చేయండి. కొంతమంది ఈ యొక్క ఆల్ కేటగిరీస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి, వేరే చేస్తుంటే కొన్ని కోర్సులు రావట్లేదు, కనిపించట్లా. ఇక్కడ ఆల్ కేటగిరీస్ మీద చేయండి. ఇక నెక్స్ట్ ఇదిగోండి ఇలా వస్తుందండి. ఇదిగో మన కోర్సెస్ అన్నీ ఎగ్జిబిట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ మీరు కేటగిరీ 1 పర్చేజ్ చేసుకోవాలనుకోండి, 999 కేటగిరీ 1. ఇది జనరల్ స్టడీస్ సిలబస్ అన్నమాట. కేటగిరీ 1 సంబంధించింది పంచాయతీరాజు మరియు గ్రామవార్డు సచివాలయం రీతిలో చెప్పబడిన క్లాసెస్. ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. లేకపోతే పశుసంవర్ధ సహాయకులు ఉన్నారు, ఇది 2999. ఏ కోర్సు కావాలంటే అది మీరు ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి చూడండి కేటగిరీ 1కి సంబంధించిన క్లాసెస్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఇదిగోండి ఇక్కడ వస్తుంది. ఇవి కూడా అమౌంట్ చూపిస్తుంది. బైనో మీద క్లిక్ చేశారనుకోండి, నెక్స్ట్ పేమెంట్ గేట్వే మీదకి వెళ్తారు మీరు. ఇదిగోండి యూపీఐ, దీని మీద క్లిక్ చేస్తే ఫోన్పే ఉంది. ఇక్కడ ఫోన్పే మీద క్లిక్ చేశారనుకోండి మీ డీటెయిల్స్ అడుగుతుంది. మీకు 999 అంటే ఒక 10 రూపాయలు జిఎస్టీ వేసుకొని 1010 రూపాయలు కట్ అవ్వచ్చండి. అలా మీ పేమెంట్ అయ్యేటప్పుడు ఒక 30 సెకండ్స్ కానీ 1 మినిట్ కానీ వెయిట్ చేయండి. యువర్ పేమెంట్ ఈస్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని వచ్చిందాకా ఉంటే మీ యొక్క పేమెంట్ అనేది ఖచ్చితంగా మనకు వస్తుంది. తద్వారా క్లాసెస్ అనేవి కూడా ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ కంటిన్యూ మీద క్లిక్ చేస్తే ఇదిగోండి ఇక్కడ కంటెంట్ ఉంది, కంటెంట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇలా వస్తుంది. ఇదిగోండి ఇవన్నీ మన కేటగిరీ 1కి కావాల్సినటువంటి అన్ని క్లాసెస్ అనేవి ఇక్కడ సబ్జెక్ట్ వైజ్గా మీకు అందుబాటులో ఉంది. ఇదిగోండి బై నౌ, ఇది మన క్లాసెస్ జాయిన్ అయ్యే విధానము. ఇక ఆన్లైన్ క్లాసెస్ ఏమున్నాయి సార్ అని మీరు అడగవచ్చు. ఇదిగోండి పంచాయతీరాజు మరియు గ్రామవార్డు సచివాలయము 2 ఒకటే కాబట్టి దీనిలో 26,000 ఉద్యోగాలైనా ఉన్నాయి. అందులో ప్రముఖంగా చూసినట్టయితే ఈ యొక్క యానిమల్ హస్బెండరీకి సంబంధించినటువంటి ఎప్పటి నుంచో ఆ యొక్క యాస్పిరెంట్స్ అడుగుతున్నారండి మా వ్యాకెన్సీస్ ఫిల్ చేయమని. సుమారుగా ఇవి 4,000 దాకా ఉన్నవి కాబట్టి వాటికి కూడా నోటిఫికేషన్ వస్తుందని ఆశిస్తున్నాము. దానికి సంబంధించిన 150 మార్కులకి క్లాసెస్ అయితే మనం చక్కగా చెప్పామండి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా 1000 పైన వెటర్నరీ అసిస్టెంట్స్ అయితే ఉన్నవి. ఇదిగో 150 మార్కులకి ఎక్స్ప్లెయిన్ చేసాము, 150 మార్కులకి. అలాగే 50 CBT టెస్టులు ఉన్నవి, 4,000 ప్రాక్టీస్ బిట్స్, 20 చాప్టర్ సంబంధించిన PDF మెటీరియల్ కూడా ఉంది. ఇక్కడ ఇది వచ్చేసరికి ఆఫర్ ప్రైస్లో ఉంది, 2,999 మాత్రమే. నోటిఫికేషన్ కానీ వస్తే పెరిగేటటువంటి అవకాశం ఉంది. 150 మార్కులకి కాంబో ప్యాక్లో చక్కగా మీకు PDF మెటీరియల్, ఆన్లైన్ క్లాసెస్, బిట్స్, CBT. ఇది రాష్ట్రంలో మనం అందిస్తున్నటువంటి మంచి కోర్స్ అండి. ఇది కనుక మీరు చదివితే ఖచ్చితంగా జాబ్ అనేది సాధిస్తారు.
ఇంకా నెక్స్ట్ ఏఎన్ఎం సంబంధించిన 150 మార్క్స్కి ఎక్స్ప్లెయిన్ చేసామండి. అలాగే ఈ యొక్క సిబిటి క్లాసెస్ ఉన్నవి. ఇక మాక్ టెస్ట్స్ కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇదిగోండి కేటగిరీ 1 సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ 999 అండి, 1 ఇయర్ వ్యాలిడిటీతో ఇవన్నీ మీకు అందుబాటులో ఉంటాయి. డిజిటల్ అసిస్టెంట్, అలాగే యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్స్, ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ ఇవన్నీ ఆన్లైన్ క్లాసెస్ 1 ఇయర్ వ్యాలిడిటీతో మీకు అందుబాటులో ఉంటాయి. విలేజ్ సర్వేరు, ఏపీ జూనియర్ లైన్ మ్యాన్ ఇవన్నీ ఆన్లైన్ క్లాసెస్ మీకు అందుబాటులో ఉంటాయండి. అలాగే మన యొక్క క్లాసెస్ కోర్సెస్ కూడా ఇవన్నీ మీకు ఎగ్జిబిట్ చేశాను. ఈ వీడియో యొక్క లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి మీకు తక్కువలోనే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవ్వండి మన జయదేవ్ అకాడమీ విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 5వ నంబర్ స్టాల్ పుస్తక మహోత్సవము బుక్ ఫెస్టివల్కి 5వ నంబర్ స్టాల్లో ఏర్పాటు చేశాము. గ్రామ వార్డు సచివాలకు సంబంధించినటువంటి బుక్స్, మెటీరియల్, ఆన్లైన్ క్లాసెస్ అన్నిటికీ సంబంధించినటువంటి పూర్తి స్థాయి సమాచారము మీకు బుక్స్ మీకు అందుబాటులో ఉంటుంది. హ్యాపీగా విచ్చేయండి, పర్చేజ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఈ సమాచారాన్ని షేర్ చేస్తే వారు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. లేకపోతే వారు పోస్టల్ ద్వారా అయినా పొందేటువంటి అవకాశం అయితే ఉంది. కాబట్టి హ్యాపీగా విచ్చేయండి. అక్కడ కలుద్దాం అందరం. మన జయదేవ్ అకాడమీ స్టాల్ దగ్గరికి వచ్చేయండి, అందరం అక్కడ కలుద్దాం. హ్యాపీగా డిస్కస్ చేసుకొని ప్రిపరేషన్ అనేది కొనసాగించండి. తక్కువ సమయంలో జాబ్ని పొందండి. దయచేసి ఇప్పటి వరకు ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ 1 and all.